ఒకానొక సమయంలో బ్లూ వెల్లే అనే ఒక చిన్న పట్టణంలో దేవ్ అనే ఒక అందమైన అబ్బాయి, అలాగే యష్న అనే ఒక అందమైన అమ్మాయి ఉండేవారు. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మరియు కలిసి అన్వేషించడం వారికి చాలా ఇష్టం. కానీ వారిద్దరి కంటే ఎక్కువ అందంగా ఉండేది వారి చిన్ని బంగారు రంగు కుక్క పిల్ల. దాని పేరే మిలో. ఒకరోజు దేవ్ మరియు యష్న రెయిన్బో ఫాల్స్ అనే ఒక మ్యాజికల్ వాటర్ ఫాల్స్ ను కనుగొనడానికి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వాటర్ ఫాల్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తుందని ప్రతీతి. దానిని కనుగొన్న వారికి ఒక ప్రత్యేకమైన కోరిక నెరవేరుతుందని చెప్పబడుతూ ఉండేది. చలో మిలో, ఇక ప్రయాణానికి సిద్ధమవుదామని దేవ్ అన్నాడు. వెంటనే యష్న ముగ్గురికి స్నాక్స్, అలాగే వాటర్ బాటిల్, అతి ముఖ్యమైనది మ్యాప్ పట్టుకుని ముగ్గురు అడవిలోకి ప్రయాణం సాగించారు. మెరుస్తున్న రాళ్లను అనుసరిస్తూ వారు అడవిలోకి వెళ్ళడం ప్రారంభించారు. చాలా సమయం తర్వాత వారు ఒక బుడబుడమనే సెలయేటి దగ్గరకు వచ్చారు. అటువైపుగా వెళ్లే దారి విరిగిపోవడంతో, నీరు చాలా లోతుగా ఉండడంతో దేవ్ చాలా భయపడ్డాడు. ఎలా అవతలికి చేరాలా అని ముగ్గురు ఎంతగానో ఆలోచించారు. అయితే ఈలోపు మిలో ఒక చెట్టు దగ్గరకు పరిగెత్తాడు. అక్కడ పొదలలో దాచబడి ఉన్న ఒక చిన్న చెక్క రాఫ్ట్ ఉంది. అది తీసుకొచ్చి వారు ముగ్గురు దానిపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. మరోవైపు అడవి దట్టంగా ఉంది మరియు మెరుస్తున్న రాళ్లు వారిని ఒక కొండపైకి తీసుకువెళ్ళాలి. పైకి వెళ్ళేసరికి వారు నీటి శబ్దం విన్నారు. వారి హృదయాలు వేగంగా కొట్టుకున్నాయి. వారు చెట్లను తోసుకుంటూ ముందుకు సాగారు మరియు అక్కడ ఉంది రెయిన్బో వాటర్ ఫాల్. చాలా బాగుంది మిలో, యష్న ఉత్సాహంగా ఒక మెరుస్తున్న ధారాళం మంచులో రంగుల నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. ఇది వారు ఊహించిన దానికంటే ఇంకా చాలా అందంగా ఉందని వారు భావించారు. వారు వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని వారి స్నాక్స్ని పంచుకుంటూ మిలో యొక్క సరదా చేష్టలను చూస్తూ నవ్వుతూ నిజమైన ఆనందం ఏంటో తెలుసు. మిలో ఎంతో ఆనందంగా రెయిన్బో వాటర్ ఫాల్స్లో తన పాదాలను తడుపుకుంటూ తిరిగాడు. దేవ్ మరియు యష్న చేతులు పట్టుకుని వారి కోరికలను కోరుకున్నారు. దేవ్ మాత్రం యష్న మరియు మిలోతో అనంతమైన సాహసాలను కోరుకున్నారు. ఇప్పటి వరకు వారు చేసిన దానిలో ఇదే ఉత్తమ సాహసమని ఎంతగానో ముచ్చటపడ్డారు. ఆ రోజు నుంచి దేవ్, యష్న మరియు మిలో బ్లూ వెన్నెలోని ఎప్పుడూ ఉన్నత అన్వేషకులుగా మారారు. ఎప్పుడూ వారి తదుపరి మాయాజల ప్రయాణం కోసం సిద్ధంగా ఉండేవారు.